హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఎప్పుడు దోసపిండితో దోశలు తింటే బోర్ కొడుతుంది కదండి. ఒకసారి దోసపిండితో ఇలా గుంట పొంగనాలు చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్ అయినా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఇంట్లో దోసపిండి మిగిలిపోయినా సరే ఇలా గుంట పొంగనాలు చేయండి, చాలా బాగుంటుంది. ఇక నేను ముందుగా ఒక గిన్నెలోకి దోసపిండి తీసుకున్నానండి. కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, కొంచెం చిక్కగా ఉండాలండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, జీలకర్ర, అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా తగినంత వేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, క్యారెట్ తురుముకుని కూడా వేసుకోవచ్చండి. తర్వాత కట్ చేసిన క్యాప్సికమ్, సన్నగా తరిగిన కరివేపాకు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేయడం వల్ల హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అల్లం ముక్కలు వేసానండి. పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయాలండి. ఇవన్నీ వేస్ట్ చేయడం వల్ల టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి. దోసపిండితో దోశలు కాకుండా ఒకసారి గుంట పొంగనాలు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత గుంట పొంగనాలు ప్యాన్ పెట్టానండి. హీట్ అయ్యాక ఆయిల్ వేసాను. తర్వాత ఇందులో మనం పొంగనాలు వేసుకోవాలి. కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా పొంగనాలు వేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి, 1-2 ఎక్స్ట్రా తింటారు, చాలా బాగుంటుందండి దీని టేస్ట్. ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయాలండి, అప్పుడే లోపల వరకు బాగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో మూత తీసి చూసుకోవాలండి. మనకి ఇలా చుట్టూ కూడా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనకి వన్ సైడ్ కాలిపోయినట్టండి. అప్పుడు మనం రెండో సైడ్కి తిప్పుకొని మళ్ళీ ఉడికించుకోవాలి. మళ్ళీ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించాలండి. అన్నీ కూడా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటిని రెండో సైడ్కి తిప్పుకొని ఉడికించాలి. మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాలండి. ఈ ప్రాసెస్ కూడా చేయడం చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఒక కొత్త రకం స్నాక్ రెసిపీ తిన్నట్టు ఉంటుంది, అలాగే ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుందండి. బోర్ కొట్టకుండా మనకి చాలా టేస్టీగా ఒక మంచి రెసిపీ అయితే తయారవుతుంది. ఇప్పుడు అన్నీ కూడా రెండో సైడ్ తిప్పేసానండి, మూత పెట్టి ఉడికించాలి. ఇది సిమ్లోనే చేసుకుంటే అప్పుడు మనకు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను మూత తీస్తున్నానండి. రెండో సైడ్ కూడా మనకి బాగా కాలిపోయింది. చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి రెండో సైడ్ కూడా ఇలా కలర్ వస్తే సరిపోతుందండి. ఇలా అన్నీ కూడా మనం తిప్పుకోవాలి. అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే మనకి గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇలాగే రెండో వాయి కూడా వేసుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి వేడివేడిగా గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. వీటిని చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను శనగపప్పు చట్నీతో సర్వ్ చేశానండి. శనగపప్పు చట్నీ కాంబినేషన్ బాగుంటుంది, అలాగే టమాటా చట్నీ కూడా కాంబినేషన్ బాగుంటుందండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుంట పొంగనాల వీడియో నచ్చిందండి. నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.